మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలోనే జమ్మలమడుగు స్టీల్ ప్లాంట్కు బలమైన పునాది పడిందని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి పేర్కొన్నారు. పరిశ్రమకు పెట్టుబడిదారులను తీసుకువచ్చినప్పుడు కేసులు పెట్టారని, ఇప్పుడు వారిని మళ్లీ తీసుకువచ్చి కూటమి ప్రభుత్వం క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెబుతున్నా పనులు ముందుకు సాగలేదని ఆయన అన్నారు. జూలై 3న సీఎం చంద్రబాబు శంకుస్థాపన వేస్తున్న నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ పనులను చిత్తశుద్ధితో వేగంగా పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం అక్కడ ప్రారంభించడం, అదేవిధంగా కొన్ని అడ్డంకుల వల్ల ఆగిపోవడం జరిగింది. రాయలసీమ ప్రాంతంలో స్టీల్ ఫ్యాక్టరీ తప్పకుండా రావాలా, మరి ముఖ్యంగా దమ్మలవాడ నియోజకవర్గంలో ఆ మండలంలో సున్నపురాలపల్లె దగ్గర ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేదానికి జగన్మోహన్ రెడ్డి గారు అన్నప్పుడే 3,300 ఎకరాలు ల్యాండ్ అలాట్ చేశారు. 1,100 ఎకరాలు స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం ఆ ల్యాండ్ తీసుకోవడం, దానికి డబ్బులు కూడా 56 కోట్లు ఇవ్వడం జరిగింది. అక్కడ మనం చూసాం, అసైన్ ల్యాండ్ ఉంటే కూడా దానికి డబ్బులు కూడా గవర్నమెంట్లో పే చేయడం జరిగింది. సున్నపురాలపల్లెలో అక్కడ ఆ పల్లెలకు సంబంధించినటువంటి రైతులకు. ఆ విధంగా 2,000 ఎకరాలు సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసేదానికి కూడా 2,000 ఎకరాలు అలాట్ చేయడం జరిగింది. ఈ విధంగా నిర్మాణం కోసం అన్ని అనుమతులు తీసుకొచ్చి పనులు కూడా ప్రారంభించినటువంటి ప్రాజెక్టు 2 ఏళ్ళైనా కూడా, గతంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కడప జిల్లాకు మేము 15 రోజుల్లో పనులు ప్రారంభిస్తామని చెప్పారు. 2 సంవత్సరాలు పూర్తయిపోయింది. ఇప్పుడు మళ్ళీ పనులు ప్రారంభిస్తామని మళ్ళీ ఇక్కడికి వస్తా అన్నారు. ఇదేదో కూటమి ప్రభుత్వమే తీసుకొచ్చినా మీ ఫ్యాక్టరీ అని చెప్పి